పల్లెనడుగు ప్రతి వాడనడుగు ప్రతి మనిషినడుగు అని అనుకుంటా సీఎం జగన్ సారు ఊర్లన్నీ సుడివెడుతున్నాడు. పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటున్నాడు. అన్నా అని పిలిస్తే చాలు పలుకుతున్నాడు. బస్సు యాత్రతోని జగన్ అన్న అందరికీ భరోసా ఇస్తున్నాడు. ఒక్కొక్కరి కష్టం అడిగి తెలుసుకుంటున్నాడు. ధైర్యం చెప్తున్నాడు. తన బలము బలగము అంతా పబ్లిక్కే అన్నట్టు చేస్తున్నాడు సారు. పాండ్రి మనం కూడా అట్లట్లా పోయి చూసొద్దాం ఎట్లెట్లా నడిచిందో. సీఎం జగన్ సారు ఏ ఊరికి పోయినా పండుగకు పెద్దన్న అక్క చెల్లెండ్ల ఇంటికి పోయినట్టే ఉంటున్నది. సారుతోని ముచ్చట్లాడి ఆపతి చాపతి చెప్పుకొని మస్తు సంబరపడతారు అక్క చెల్లెండ్లు. ఎవ్వలను నారాజు చేయలేదు. ఇక ముందు కూడా అస్సలు చెయ్యం, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాం అన్నట్టే అందరికి ధైర్యం చెప్తున్నాడు సీఎం సారు. 4వ రోజు అట్లట్ల పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న తుగ్గలి మీదికేలి వాడి అనంతపురం జిల్లాలకు అడుగు పెట్టింది బస్సు యాత్ర. తుగ్గలిల అక్క చెల్లెండ్లు అన్నదమ్ములతోని సారు ముచ్చట్లాడిండు. 5 ఏళ్లలో ప్యాన్ పార్టీ వాళ్ళు చేసిన పనులు పెట్టిన పథకాలతోని మస్తు ఎలిగిలు అయిందని సంబురంగా చెప్పిర్రు. ఇండ్లు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, విద్యా కానుకొచ్చింది, దీవెన వచ్చిందని తీరొక్క తీరులో చెప్పిర్రు పబ్లిక్. అంతేకాదు నడమ కొంతమంది ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు కూడా పెట్టిర్రు. వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నీకు కనిపిస్తాది కదా బాబు, నీకు కనిపిస్తాది కదా, నువ్వు చూడు. సింగనమల నియోజకవర్గంలో టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చిండ్రని చంద్రాలు చిన్నతనం చేసి మాట్లాడిండు కదా, ఆగో దాని మీద గిట్ల కోపానికి వచ్చిండు అన్న. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటదా అనటాలకు సీఎం సార్ కూడా గట్టిగా నవ్విండు. అంతేకాదు మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామ, నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మహమ్మయ్య. కోడిగుడ్డు చిక్కి అన్ని తెచ్చినారు. మామ ఏమేం చేసిండో, పాయిరంగా ఏమేమి ఇచ్చిండో అల్లుడు మస్తు సంబురంగా చెప్పుకొచ్చిండు. ఇది ఇట్లుంటే ఒక అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా అయింది అని అప్పటికి ఇప్పటికి ఏమేమి వెలుగులు అయిందో పబ్లిక్ కు చెప్పుకొస్తున్నాడు సీఎం సారు. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. గిట్లా యాన్నో స్టేజ్ ఎక్కి మైకుల ముంగట ముచ్చట్లు కాదు, పబ్లిక్ ముంగట కూకొని ఒక్కొక్కరిని అడిగి మరీ కష్టం సుఖం తెలుసుకుంటున్నాడు సీఎం సారు. మస్తు జోరుగా నడుస్తున్నది బస్ యాత్ర. ఎక్కడికి పోయినా పబ్లిక్ పొట్టు వస్తున్నారు. సీఎం సారుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. నమ్ముకున్నోళ్ళకి ఒకటే పని, అమ్ముకునేటోనికి 60 పనులు. ఇప్పుడు లీడర్ల వ్యవహారం గిట్లనే ఉన్నది. ఇన్నొద్దులున్న పార్టీలకు సున్నం పెట్టి కొత్త పార్టీలకు దండం పెడుతున్నారు. పబ్లిక్ పేరు, కార్యకర్తల పేరు చెప్పుకొని జంపింగ్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా తిట్టినోళ్ళకే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు. రాజకీయం అంటే అంతే మరి అన్నట్టు చేస్తున్నారు. మరిగా కొత్త జంపింగ్ జలానీలు ఎవరు, వాళ్ళ కథ ఏంటిదో ఒక్కసారి అరుచుకున్నద్దాం పారి. చక్కెర డబ్బాకు సీమెలు దారగట్టినట్టే చెయ్యి పార్టీ దిక్కు లీడర్లు దారగట్టిపోతున్నారు. ఓగల్లి అనుకోగళ్ళు తోక పట్టుకొని పోతూనే ఉన్నారు. అందులో కారు పార్టీ వాళ్ళకు మందు పెట్టినట్టే ఉన్నది. చక్కగా సూచి పెట్టుకొని పోయి చెయ్యి పార్టీ వాళ్ళ కండువాలుగా అప్పుకుంటారు. ఇక చూడర్రి, మొన్నటి దాకా చెయ్యి పార్టీ వాళ్ళు అంటే చాలు నిప్పులేసిన ఉప్పు లెక్క చేసిన మేయరమ్మ ఇంటికి పోయి పిలవంగానే ఇక నేను పోతా అన్నట్టే సంబురంగా పోయి కండువాగా అప్పుకున్నది. ఇక ఇటు చూస్తే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిచ్చిరి, కావాలంటే కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిరి. అయినా సుత కడియం సార్కు కారు పార్టీ వాళ్ళు అంటే నాదానైనట్టే ఉన్నది. అందుకే ఇక జంపింగ్ చేసే ఇగురం చేసిండు. వాళ్ళు వీళ్ళు మరి ఎవరు ఏమన్నారో కానీ దగ్గటోళ్ళు అందరినీ కూసబెట్టుకొని పార్టీ ఎందుకు మారుతున్నది, యాదానికి మారుతున్నది అన్నీ చెప్పుకొచ్చిండట. అంతేకాదు నేనేమన్నా పోయినా వాళ్ళే వచ్చి పిలిచిర్రు అన్నట్టు మాట్లాడిండట. ఇంకో దిక్కు కడియం సారు కాళ్ళ కట్టబెట్టినట్టు చేసేటాలకు వరంగల్ ఎంపీ సీటుకు ఇంకో గట్టి లీడర్ను ఎంకులాడే పనిలో పడ్డారట కారు పార్టీ వాళ్ళు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి ఆమెకు టికెట్ ఇవ్వాలని చూస్తున్నారట. అట్లనే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు కూడా వినిపిస్తాంది. తనను కాదని కడియం సారికి టికెట్ ఇచ్చిర్రని కడుపులో పెట్టుకొని వెనక సిరికి పోయి చెయ్యి పార్టీలో షరీక్ అయిండు. ఇక ఇప్పుడు అందులో కూడా పిక్కుటం అవుతున్నదో ఎటనో గాని మళ్ళా కారు పార్టీలకు పోతా అన్నట్టు చేస్తున్నాడట. మరి ఏం చేస్తారో చూడాలి గాని పగ్గాలేసిన ఆగుతలేరు, పట్టుబట్టినా ఇంటలేరు. తాగులే తెంపుకున్నట్టే పోయి పార్టీలు మారుతున్నారు లీడర్లు. అడిగితే ప్రజల కోసమే అంటారు. ఏమైనా భలే నడుస్తున్నది జంపింగుల రాజకీయం. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల ముచ్చట్లు లచ్చిం బాంబుల తీరుగానే వేలుతున్నాయి. వంకాయ బాంబుల తీరుగానే డామ్ డామ్ అంటున్నాయి. ఏం ముచ్చట్లు పొట్టు ఆడిపోసుకుంటున్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎగబడ్డట్టే అవుతున్నది. ప్రచారం ఏమో గాని పొరక సాపించుకుంటుర్రు. మరి ఇక సార్ల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి, ఏమేమి నడిచిందో ఒకసారి చూద్దాం పారి. పట్నాలన్నీ సుడిపెట్టాలి, పల్లెలన్నీ తిరగాలి, పడరాని పార్టీలను పొరక అరుసుకోవాలి అన్నట్టు తయారైతున్నారు లీడర్లు అంతా. పోయేటోళ్ళు పోనీయ్యి, ఉండేటోళ్ళు ఉండుర్రి అన్నట్టే ఓ దిక్కు పార్టీ ఖాళీ అవుతున్నా కారు పార్టీ వాళ్ళు ప్రచారం గట్టిగానే చేయాలని చూస్తున్నారట. సర్కారు వాళ్ళని ఎట్టనో గట్ట చేసి ఈరుకాటంలో పెట్టే ఈగురని చేస్తున్నారట. అందుకే నీళ్లు లేక ఎండిపోతున్న చేన్లు చిలకల కాడికి పోయే ప్లానింగ్ చేసిండట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఐతారం నాడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల తిరిగి ఎట్టెట్ట అయిందో అంత చూస్తాడట. సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు గట్టిగానే పూసగుచ్చేటట్టున్నాడట సారు. అన్నేమో గాని మిమ్ములను కూల్చుతామంటే మిమ్ములను కూల్చుతాం అన్నట్టే మాట్లాడుతున్నారు. ముందుగాల పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయో. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లు ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లు లేడట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతలేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ఈటెల సారు కూడా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చిండు. చెయ్యి పార్టీ వాళ్ళ మీదికి సూటి పెట్టి ఈటెలు ఇసిరినట్టే ఉన్నది ఈటెల సారు ముచ్చట. ఆగుతలే 8 మంది టచ్లు మాకు 60 మంది టచ్లు వస్తారు. వాళ్ళకి 8 మంది టచ్లకు వస్తే మాకు 60 మంది టచ్లు రాదా? నీకు ఇప్పుడే చెప్పింది ఏంది? నువ్వే ఉన్నావా ఇక్కడ? గింతంత స్టేట్ మనది, గింతంత పవర్ మనది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు 8 మంది టచ్లు, మరి మాకు 60 మంది టచ్ ఉంటే ఏం చెప్తావు? కూలుస్తాం, గుంజుతాం అని అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఆగుతారా? మంత్రి పొన్నం సారు ఎమ్మటే ఇక చూసుకుందామా అయితే అన్నట్టు మాట్లాడిండు. పాడిందే పాట పాస్పర్ల దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు కాదన్నట్టు ఎవ్వళ్ళంతకు వాళ్ళు ముట్టుకొని చూడర్రే అని మాట్లాడుతున్నారు. బుగులు పట్టించినట్టు చేస్తున్నారు. ఓ దిక్కు ప్రచారం, ఇంకో దిక్కు ఆగం అన్నట్టే అవుతున్నది కథ. మరిగా ఎవళ్ళు కూలుస్తారో, ఎవళ్ళు గుంజుతారో గాని లీడర్లు నోరు తెరిస్తే చాలు ఇవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఉపాయం ఉన్నోడు ఉత్తగుండడు, తినమరిగిన పానం ఉపాసం ఉండదు అన్నట్టే తయారయ్యారు ఈ దునియా మీద కొంతమంది బద్మాష్గాళ్ళు. ఊసరవెళ్ళి రంగులు మార్చినట్టే పరిస్థితిని బట్టి ఏషాలు మారుస్తుంటారు, పబ్లిక్ ను మోసం చేస్తుంటారు. సర్కార్ అధికారులవని పోయి పబ్లిక్ కు బుగులు పట్టిస్తుంటారు, పైసలు గుంజుకొని అవతల పడుతుర్రట. ఇక ముచ్చటేందో ఒకసారి చూద్దాం పార్రి. నమ్మకం నారాయణ అంటే మోసం వచ్చి నిండా ముంచుతా అంటదట. ఆగో అయితేనే ఉన్నది కొంతమంది దొంగబడి వేగాల్లో పనితానం. ఓట్ల ముంగట సర్కారు అధికారులమని చెప్పుకుంటా ఊళ్ళ మీద వాడుతున్నారట. పబ్లిక్ ను బెదిరించి ఉన్న కాడికి ఊడ్చుకొని అవతల వాడుతున్నారట. అట్ట మైబాద్ జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లం అని చెప్పుకుంటా టీక్ టాక్ వేసుకొని మందు కొట్ల మీద, కిరాణా దుకాణాల మీద వాడుతున్నారట బద్మాషిగాళ్ళు. అధికారులం అని బెదిరించి అందిన కాడికి పైసలు అందుకొని అవతల వాడుతున్నారట. వచ్చి వాళ్ళు నా దగ్గర నుంచి 20,000 కావాలని
డిమాండ్ చేసి నా దగ్గర స్టాక్ కొంచెం తీసుకుపోయి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుపోయి ఎక్స్చేంజ్ వాళ్ళనే చెప్పారు వాళ్ళు. ఒక్కతను పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, కానిస్టేబుల్ వచ్చి మిగతా వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. 5 మెంబర్స్ వచ్చారు మొత్తం లోపలికి. 5,000 క్యాష్ ఇచ్చాను, 1,500 ఫోన్పే కొట్టాను. ఇట ఒకటి రెండు దుక్కులేం కాదు, జిల్లాలున్న రెడ్డియాల, నడివాడ, జామర్లపల్లి ఊళ్ళల్లున్న అన్ని దుకాణాలలో ఇదే కథ అయిందట. ఇగో గీ అన్న గట్ట బెదిరించినందుకు 20,000 దానికి ఇచ్చిండట. గీ పెద్దవ 15,000 దానికి ఇచ్చిందట. గీ పెద్దవనైతే మా దగ్గర డబ్బులు లేవు సార్లు అని కాళ్ళ మీద పడ్డా ఇడిసలేదట బద్మాషిగాళ్ళు. నిలబెట్టి పైసలు వసూలు చేసుకొని అవతల పడ్డదట. నిన్న మొన్నటి దానికి కట్టొచ్చి వసూలు చేసుకొని పోయిన వాళ్ళు అసలైన అధికారులే అనుకున్నారట. గాని ఇప్పుడు ఒక్కోటి ఎలక ఏటాలకు అసలు కథ బయటపడ్డది. ఇట్టా ఓట్లు దగ్గర వాడుతుండటతోనే ఫ్లయింగ్ స్క్వాడ్లం అని ఊరూరు తిరుగుతున్నారు. అందిన కాడికి అందుకొని అవతల వాడుతున్నారు అన్నట్టు. కానీ చూడూరి ఎట్ట తయారయ్యో గీళ్ళ శాదగాని మొక్కల నా మన్ను నేరి గింతగానం దిగిడిసే ఎట్ట పాడైతుంది. ఇగో పబ్లిక్ ఎవరు పడితే వాళ్ళొచ్చి మేము అధికారులం అంగట్ల బేరాలు చేసేటోళ్ళం అంటే నమ్మకూలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం బాయిది ఉండదు. ఏం చెప్తున్నా? క్రికెట్ ఆట అంటే కోసుకుంటారు మన దేశంలో కొంతమంది అభిమానులు. ఆట ఉన్నదంటే చాలు 7 కంటే ఆడికి రెక్కలు కట్టుకొని వచ్చి ఆళ్తారు. అట్లా ఇప్పుడు ఈ 7 అయ్యేటి IPL ఆటలు చూసేటందుకు కూడా బగ్గనే పోతున్నారు. టికెట్కు ఎంతైనా ఏం లేదు, స్టేడియానికి పోవాలి, ఆట చూడాలి అన్నట్టే కాలు దూతుర్రు. అసొంటి ఆట పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టే ఇగో ఈ సొంటోళ్ళు బగ్గ సంపాదించుకుంటుర్రు. ఆన్లైన్ దందా అంగట్ల కొన్న బొంత రెండు ఒకటే అన్నట్టు ఆన్లైన్ మోసగాళ్ళు అడ్డగోలుగా మోపైలికి దునియా మీద. IPL ఆట కొరకని ఏయి కండ్లతో ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కండ్లల్లో జిల్లేడు పాలు పోసినట్టే చేస్తున్నారు ఆన్లైన్ దందాగాన్లు. వచ్చే నెల 5వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఇటు చెన్నై హైదరాబాద్ లో నడుమ అయ్యేటి ఆట మీద కన్నేసిరు బద్మాషిగాన్లు. టికెట్ల కొరకని తాళాడేటోళ్లకు గాలాలు వేస్తున్నారు. ఇక ఆన్లైన్ లో పెట్టిన టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఇక ఇదే సందనుకొని సోషల్ మీడియాలో టికెట్లు ఇస్తామని పోస్టులు పెడుతున్నారు. 3500కు ఒక టికెట్ అని నమ్మగొలిపే ముచ్చట్లు చెప్తున్నారు. నిజమేనేమో అనుకొని పైసలు కట్టి అంటే ఇక అంతే సంగతి. నమ్మి నానబోస్తే పుచ్చిబుల్లలైనట్టే చేస్తున్నారట. IPL ఆటల మీద పబ్లిక్ కున్న కాయిస్ని ఆసరా చేసుకుని ఇగో ఇటువంటి మోసాలు చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. అందుకనే ఇక ఇటువంటి వాళ్ళన్నా ఆన్లైన్ లో టికెట్లు ఇస్తాము, అక్కువకి ఇస్తాము, డిస్కౌంట్లు ఇస్తాం అని చెప్తే డిస్కౌంట్ల కానీ పోయి డేంజర్ల పడకూలి అంటున్నారు పోలీస్ పెద్ద సార్లు. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే అధికారికంగా ఆన్లైన్ లో పెట్టిన టికెట్లన్నీ ఒడిచిపోయినాయి. ఆట చూడాలనే ఆశతోని కంప్యూటర్ల కాడ గంట ముంగటి నుంచెల్లే కూర్చున్న టికెట్లు దొరకలేదని మస్తు రంది పెట్టుకున్నారు క్రికెట్ అభిమానులు. అగో అసొంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇసొంటి వాళ్ళు మోపైలు దునియా మీద అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు. ఏమో పోలి అదును చూసి అడ్డగోలుగా మోసాలు చేస్తున్నారు ఈ సైబర్ దందాగాళ్ళు. ఇకనన్నా జరంతా పైలంగుండులే అన్నలు. ఏం చెప్తున్నా? అయ్యో అయ్యో ఏమైందిరా కిట్టుగా? దెబ్బలు ఎట్లా దాకినాయి? ఏడేడ దాకినాయిరా? మంజు, దెబ్బలు ఎట్లెట్లా తగిలినాయంటే ఏం చెప్పలేను. ఆడాడ తగిలినాయంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతా మంజు, ఈ ఇంట్లో అందరూ జిమ్ చేస్తున్నారు. సివియర్లీ బీటింగ్. అమ్మా, వాళ్ళ వీళ్ళ పంచాయతీలలో ఏలు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? చెప్తే ఈయనవు. అమ్మా, నేను ఎవరు పంచాయతీల్లో ఏలు పెట్టలేదు మంజు. జస్ట్ మీరు ఇంట్లో కాలు పెట్టినా అంటే గుండు పగలు కొట్టేస్తారు. అయ్యో, హెల్మెట్ అన్నా పెట్టుకొని పోయేది ఉండే. ఆయన ఎందుకు కొట్టిర్రా నిన్ను? అంత ఈ గేటు పుణ్యమే మంజు. ఎవరిదిరా గా గేటు? ఎవరిది గా ఇల్లు? నాకేం తెలుసు మంజు. గేటు తెరుస్తుంది, లోపలికి పోయినా ర్యాంపాడిచ్చినారు. నాకేం తెలుసు. ఏంది గేటు తెరిచి పెట్టిర్రని లోపలికి పోయినావా? మా నాయనే ముక్కు ముఖం తెలవనోళ్ళ ఇంట్లోకి పోతే బిర్యానీ పెట్టి పంపిస్తారా? అట్ట కాదు మంజు, గేట్లు తెరిచినాము అంటున్నారు కదా ఈ మధ్య లీడర్లో. 10 నుంచి రోడ్డు మీద పోతున్నాను, యా గేటు తెరిచలేదు. ఇదో ఈ గేటు తెరుస్తుంది, సరే ఈ గేటు కనిపించింది కదా అని లోపలికి పోయినా. గేటు తెరిచి పెట్టిర్రని అత్తగారి ఇంట్లోకి పోయినట్టు పోతే మంచిగా మర్యాద చేసిర్రు. అయితే ఈ కుండు కూడా తీసి కండువా కప్పి లోపలికి రండి రండి అంటారనుకున్నా. అట్ల కాడలు తీసి ఆడ మగ తేడా లేకోకుండా అందరు కలుసుకొని వచ్చినారు. ఆయన వాళ్ళేదో పార్టీలు మారే లీడర్ల కొరకు మాట వరుసకు ఏదో పార్టీ గేట్లు తెరిచి పెట్టినావనంటే నువ్వు మంది ఇండ్లకు సొరుతావారా? నాకేం తెలుసు మంజు, గేటు తెరిచింది కదా అని ఈ గేటు ఆ గేటు ఒకటి అనుకొని లోపలికి పోయినా తెలిసింది ఈ గేటు ఆ గేటు కాదని. గేట్ తో పెట్టుకుంటే పేయి మీద ఘాట్లు పడ్డాయి. ఇప్పటికైనా తెలివి వచ్చిందా లేదా? గేట్ తెరిచి ఉన్నది కదా అని అస్సలు పోవద్దు. మరి అదేంది మంజు,
కొంతమంది గేట్లు తెరిచి లేకపోయినా బద్దలు కట్టుకొని లోపలికి పోతున్నారంటే నిన్న ఇంకోసారి చెప్పినాడు. అప్పుడప్పుడు ప్రెషర్ ఎక్కువైతే గేట్ కొట్టుకొని కూడా పోతుంది. రాజకీయాలలో గదంతా కామన్ గానీ నువ్వు మాత్రం ఇంకో గేట్ జోలికి పోకు. ఏందో ఏమో గేట్లు తెరిచినాం అంటే ఊరికనే లోపలికి పోయినా అనవసరంగా అప్పడమైంది. కాపడం పెట్టుకోవాలా. ఈ నడుమ షై పార్టీ వాళ్ళు గేట్లు తెరిచినాము అని అంటుర్రు కదా. గా ముచ్చట్లినే మా కీటుగాడు ఎవల గేట్లకు పోయిండు. గా గేట్ పాడుగాను పాపం మా ఊని మెత్తగా దంచిడిచిపెట్టిర్రు. గేట్లు తెరిచిర్రని మా కిటిగాని లెక్కనే ఎగబడి పోతుర్రు లీడర్లు అంతా. మరి రేపు వాళ్ళ పరిస్థితి ఏందో అని అనుకుంటుర్రు ఇప్పుడు జనాలు. కలెక్షన్ కింగ్ అంటే ఈయనుంటారు కానీ ఎలక్షన్ కింగ్ అనగా ఎప్పుడన్నా ఇన్నరా? ఈయనుండరు కావచ్చనే మేము ఎలక్షన్ కింగ్ ముచ్చట పట్టుకొచ్చినాం. ఈ కింగ్ ముచ్చట ఇన్నరంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకు ఎవరు కావచ్చబ్బా అని పరిశాన్ అవుతుర్రా. అయితే గా కింగ్ ఎవరిలో తెలుసుకోవాలంటే గీ వార్త చూడు తెలుస్తుంది మీకే. తినంగా యాపాకు కూడా తీయగా అవుతుంది అన్నట్టు పోటీ చేయంగా ఒక్క పాలన గెలవకపోతానా అనుకున్నట్టున్నాడు తమిళనాడు రాష్ట్రం మెట్టూరులో ఉండేటి పద్మరాజన్ అనేటికి అన్న. అట్ట 7 ఓట్లు వచ్చినా పోటీ చేసేటందుకు అందరికంటే ముందుగాలకి అన్నే ఓట్లలో నామినేషన్ వేసుకుంటూ వస్తున్నాడు. అన్న నామినేషన్ వేసుడు పబ్లిక్ ఓడించుడు ఇట్ట ఇప్పటిదానిక ఏం తక్కువ 238 మాటల ఓట్లలో పోటీ చేసిండట. మరి అటనన్న ఒక్క పాలైనా గెలిచిండా అంటే అది లేదు. ఇప్పటి వరకు ఒక్క పాలంటే ఒక్క పాలు కూడా గెలవలేదట. గెలుసుడు కాదు ముఖ్యం, ఓట్లలో పోటీ చేసుడే ముఖ్యం అన్నట్టు మల్లోపాలి ఇప్పుడు అయ్యేటి లోక్సభ ఓట్లలో తమిళనాడులో ఉన్న ధర్మపురి జిల్లాకేంచి పోటీకి తయారైండికి అన్న. తయారవుడు ఒక్కటే కాదు, ఊరికంటే ముందుగాల లేచి ఇల్లు అలికినట్టు అందరికంటే ముందుగాలనే పోయి నామినేషన్ కూడా వేసొచ్చిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఆడ ఈడని ఏం లేదు, దేశంలో ఆడ ఎటువంటి ఓట్లైనా అన్న నామినేషన్ పక్కా ఉంటదట. రాష్ట్రపతి ఓట్లకేంచి స్థానిక ఎన్నికల దానిక అన్నిట్ల పోటీ చేసిండట. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళ మీద కూడా పోటీ చేసిండట గీ అన్న. అంతేకాదు తెలంగాణలో అయిన ఓట్లలో కూడా గజ్వెల్కించి మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద కూడా పోటీ చేసి ఓడిపోయిందట. అందుకనే ఇప్పుడు ఈ అన్నని ఎలక్షన్ కింగ్ అంటారట అక్కడ వాళ్ళు. ఓట్లల్లో గెలుసుడు కాదు, పోటీ చేసుడే నా గెలుపు అనుకొస్తున్నాడు పద్మరాజన్ అన్న. ఇంకో ముచ్చట ఏందంటే ఒక్క పాలంటే ఒక్క పాలు కూడా డిపాజిట్ దక్కలేదట. ఇక ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతుండటతోనే మరి ఎక్కువ మాటల ఓట్లలో పోటీ చేసినట్టు గిన్నిస్ రికార్డుకి ఏమన్నా ఎక్కుదాం అనుకుంటుండో కాక అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే ఎప్పుడో ఓ పాలు గెలుస్తుంది కాక పడ్డోడు ఎప్పుడు షెడ్డోడు కాదు అనుకుంటా ఇగింత మంది నెట్ అన్నలు కామెంట్లు రాసుకొస్తున్నారు. మరి చూడాలే ఈ పాలు ఆ పాటి ఓట్లు పడతాయో అనేదిగా. ఎండాకాలం వస్తే చాలు ఊళ్ళ పొంటి పబ్లిక్కు ఎక్కడలేని నీళ్ళ కరువు వస్తుంది. ఊరంతా బిందెలు పట్టుకొని నీళ్ళ కొరకు నల్లాల కాడ లైన్లు కడుతుంటారు. ఇక నెరీగా అడుగులలో ఉండేటి ఆదివాసీ గూడాలల్లా మామూలు దినాలల్లో కూడా అసలు నీళ్ళే దొరకవు. ఒక్కోసారి నీళ్ళ కొరకు ఒకటే తారాడుతారు పాపం పబ్లిక్. ఇప్పుడు ఈ నీళ్ళ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇగో ఇందుకు ఈ వార్త చూడు తెలుస్తుంది మీకే. తాడి చెట్టుకు పాలు గారుతున్నాయి, చింత చెట్టుకు కళ్ళు గారుతుంది అని అక్కడక్కడ చెప్తుంటే వింటుంటాం. ఆగో కంసే కం అసంటి ముచ్చటే ఒకటి పాపికొండల నడుమైంది. ఇగో గీదేకా ముచ్చట. పాపికొండలలో ఉన్న ఒక చెట్టుకేంచి నీళ్లు గారుతున్నాయి. చిన్నగా బొన్నగేం కాదు, మళ్ళా లోపల నుంచి ఎవలో నల్ల పెట్టినట్టే దారలకు దన్నుకొస్తున్నాయి. పైపులు పగిలి బొర్లినట్టే సిమ్మిచ్చి కొడుతున్నాయి. అగో చూడూరికి పోలీస్ అన్న కత్తి తీసుకుని 2 కాట్లు పెట్టంగానే చెట్టు లోపలంగా ఎట్ట జిమ్మిచ్చి కొడుతున్నాయో నీళ్లు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే పాపికొండల చెట్లు ఎట్టెట్టున్నాయి ఏంది కథ అనేదంతా అరుచుకొని వద్దామని అడవి అధికారులు పోయిలాట. అట్ట ఒక నల్లమద్ది చెట్టు కాడికి పోగానే చిన్నగా కుండకు చిల్లులు పడ్డట్టే నీళ్లు కారుతున్న ముచ్చటగా అనొచ్చిందట. ఇక గీ ముచ్చటెట్టనో ఉంది, గీ చెట్టు కథ ఏందో చూద్దాం అనుకున్నారో ఏమో గాని ఓ కత్తి అందుకొని నరికితే ఇగో ఇట్ట లోపలంగా నల్ల పెట్టినట్టే సిమ్ములు జిమ్మిస్తున్నాయట నీళ్లు. అట్ట గీ ఒక్క చెట్టుకే కాదు, అడవిలున్న అన్ని నల్లమద్ది చెట్లకు ఇట్టనే నీళ్లు కారుతున్నాయి అట. ఇంకో ముచ్చట ఏందంటే ఒక్కో చెట్టుకు ఏం తక్కువ 20 లీటర్ల దాకా నీళ్లు కారుతున్నాయి అంటున్నారు అడవి అధికారులు. ఎందుకు ఇట్ట చెట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి ఏంది కథ అనేటిదంతా తెలుసుకునేటి పనిలో పడ్డారట అధికారులు. ఇక ఇప్పుడు ఈ ముచ్చటలకైనాక నీళ్లు లేవని తిప్పల పడేటోళ్లకు, నీళ్ల తక్లీఫ్ ఉన్న అడవి ఏరియాలలో ఉండేటి ఆదివాసులకు ఇక నీళ్ల తిప్పలేముండా తీయాలి అనుకుంటున్నారట ఈ ముచ్చటలకైనా పబ్లిక్. ఏదైతే గానీ చెట్టుకెంచి నీళ్లు కారడంతా ఇచ్చంతరంగా ఉన్నది పోండ్రి.